ఐపీఎల్ 2025-18 ఎడిషన్ చాలా ఉత్కంఠభరితంగా అయితే సాగుతుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్టులు, టర్నులు అయితే చూస్తున్నాం. అయితే 5 సార్లు టైటిల్ అందుకున్న మాస్టర్ మైండ్ కెప్టెన్ ధోని టీం అయిన సిఎస్కే తొలి టీంగా ప్లే ఆఫ్స్ నుండి అవుట్ అయింది. 10 మ్యాచ్లు కేవలం 2 మ్యాచ్లు మాత్రమే గెలిచి లాస్ట్ స్పాట్లో ఉన్న సిఎస్కే ప్లే ఆఫ్స్ నుంచి తొలి టీంగా ఎలిమినేట్ అయితే అయింది. ఆ తర్వాత ఎస్ఆర్హెచ్, రాజస్థాన్ రాయల్స్ 8th, 9th స్పాట్స్లో అయితే ఎలిమినేట్ దగ్గరగా ఉన్నాయి. కేకేఆర్, లక్నో సూపర్ జైంట్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై కావడం కోసం కసరత్తులు అయితే చేస్తున్నాయి. అలానే అన్ని సీజన్లకు భిన్నంగా ఆర్సీబీ ఈసారి అయితే అదరగొట్టేస్తుంది. 10కి 7 విజయాలతో 14 పాయింట్స్తో పాయింట్స్ టేబుల్లో టాప్ స్పాట్లో అయితే ఉంటూ ఈ సీజన్ని డామినేషన్ అయితే చేస్తుంది. ఇక సెకండ్ స్పాట్లో పంజాబ్ కింగ్స్, థర్డ్ స్పాట్, 4th స్పాట్, 5th స్పాట్స్లో 12 పాయింట్లతో ఎంఐ, జీటీ, డీసీలు గట్టిగానే ప్లే ఆఫ్స్ కోసం ట్రై చేస్తున్నాయి. ఓవరాల్గా ఈ సీజన్ వీటి వల్లే రసవత్తరంగా మారిపోయింది. అయితే ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ ఫైట్కి 2 బిగ్ టీమ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఐపీఎల్ 2025-18 ఎడిషన్లో భాగంగా 51వ మ్యాచ్గా మే 2న రాత్రి 7:30 నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా, అహ్మదాబాద్ వేదికగా జీటీ మరియు ఎస్ఆర్హెచ్లు ఒక భయంకరమైన ఫైట్కి అయితే సిద్ధమైపోయాయి. అయితే జీటీ 9కి గాను 6 విజయాలతో 4th స్పాట్లో అయితే ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే డెఫినెట్లీ ఆర్సీబీని వెనక్కనట్టి టాప్ స్పాట్లో అయితే జీటీ కూర్చుంటుంది. అలానే ఎస్ఆర్హెచ్ 9కి 3 విజయాలు మాత్రమే నమోదు చేసి 9th స్పాట్లో అయితే ఉంది. వీళ్ళ గెలుపు ఈ రోజు ఎలిమినేషన్ ఆపగలదు మాత్రమే అని చెప్పుకోవచ్చు. పాయింట్స్ టేబుల్లో పెద్దగా మార్పులు అయితే రాకపోవచ్చు ఎస్ఆర్హెచ్ పరంగా. సో ఎస్ఆర్హెచ్ ఎలిమినేషన్ డెఫినెట్లీ ఈ మ్యాచ్లో పెద్ద విజయం సాధించాలి. అందులోనూ బ్యాటింగ్ ట్రాక్ ఉన్న పిచ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, వెదర్ కండిషన్ పరిస్థితి ఏంటి, లైవ్ ఎక్కడ చూడొచ్చు, అలానే ఇరువురు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, ప్లేయింగ్ లెవెన్లో ఏమైనా బిగ్ ట్విస్ట్లు, బిగ్ చేంజెస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, అలానే ఈ మ్యాచ్లో ఫేవరెట్ టీం ఎవరిది, ఏ టీం గెలిస్తే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. ముందుగా ఈ స్టేడియం గురించి మాట్లాడుకుంటే నరేంద్ర మోడీ స్టేడియం, దీన్నే మొటేరా స్టేడియం అని కూడా పిలుస్తారు. ఇది జీటీకి హోమ్ గ్రౌండ్గా అయితే ఉంది. అలానే ప్రపంచంలో కల్లా పెద్ద స్టేడియంగా దీని గురించి మాట్లాడుకోవచ్చు. దీన్ని ఎప్పుడో 1982లో ఓపెన్ చేశారు. రీసెంట్గా దాన్ని రీమోడలింగ్ అయితే చేశారు. అలానే ఆడియన్స్ కెపాసిటీ ఏకంగా 1,32,000 అయితే ఉంటుంది. బౌండరీ డైమెన్షన్స్ పరంగా బిగ్ గ్రౌండ్గా మాట్లాడుకోవచ్చు. స్క్వేర్ బౌండరీస్ వచ్చేకి 69 మీటర్లు గాను, బిహైండ్ వికెట్స్ వచ్చేకి 62 మీటర్లు గాను, స్ట్రైట్ బౌండరీ ఏకంగా 78 మీటర్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక తర్వాత ఆల్ ఇంపార్టెంట్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ పిచ్ గురించి అందరికీ సుపరిచితమే. పిచ్ సర్ఫేస్ అంత ఫ్లాట్గా, హార్డ్గా ఉంటుంది. బ్యాట్స్మెన్స్కి ఈజీగా పరుగులు అయితే చేయొచ్చు, ఎందుకంటే ట్రూ బౌన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పాత రికార్డ్స్ ప్రకారం మాట్లాడుకుంటే హై స్కోరింగ్ గేమ్గా మాట్లాడుకోవచ్చు. అలాగే ఈ మ్యాచ్ కూడా ఒక హై స్కోరింగ్ గేమ్ అయితే చూడొచ్చు అని చెప్పి అనుకుంటున్నా. ఇక పేస్ బౌలర్స్కి ఇనిషియల్గా పేస్ స్వింగ్ మూవ్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్పిన్నర్స్ అంటే లిటిల్ బిట్ హెల్ప్ టు మిడిల్ ఓవర్స్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా పిచ్ రిపోర్ట్ అయితే ఇది. వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే అహ్మదాబాద్ వెదర్ ఎక్స్పెక్టెడ్ హాట్ అండ్ డ్రైగా ఉండబోతుంది. అలాగే మార్నింగ్ టెంపరేచర్ మ్యాచ్ రోజున 34 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 36 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హ్యూమిడిటీ లెవెల్స్ 20 నుంచి 25% వరకు ఉండే ఛాన్స్ ఉన్నాయి. అలాగే రెయిన్ పడే ఛాన్సెస్ కేవలం 4% మాత్రమే. అంతేకాని వర్షాలు పడిపోయి బిగ్ ట్విస్టులతో మ్యాచ్ లాగిపోయే ట్విస్టులు అయితే ఏమీ లేవని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే టీవీసీలో మాత్రం స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 1లో చూడొచ్చు. స్టార్ స్పోర్ట్స్ 1 వచ్చేకి తెలుగులో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక ఆన్లైన్ స్ట్రీమింగ్ వచ్చేకి జియో హాట్స్టార్ యాప్, అలాగే వెబ్సైట్స్లో వాచ్ చేయొచ్చు. ఇక అలాగే మొబైల్ యాప్లో చూడాలంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్ మరియు జియో సినిమాలు కంబైన్ అయిపోయి ఏర్పడిన జియో హాట్స్టార్ యాప్లో అయితే చూడొచ్చు. వీటన్నిటికీ తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సింది సబ్స్క్రిప్షన్. ఇక తర్వాత ఈ గ్రౌండ్లో ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిస్తే నరేంద్ర మోడీ స్టేడియంలో ఫస్ట్ మ్యాచ్ అయితే 20 మార్చి 2010లో జరిగింది. ఇక టోటల్ ఎక్కడ వచ్చే 39 ఐపీఎల్ మ్యాచ్లు అయితే జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 18 గెలిచారు. అంటే వీళ్ళ విన్నింగ్ పర్సెంట్ ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళది 56.15% మాట్లాడుకోవచ్చు. సెకండ్ బ్యాటింగ్ విన్నింగ్ 21 మ్యాచ్లు, అంటే 53.85% మాట్లాడుకోవచ్చు. టాస్ గెలిచి మ్యాచ్ విన్ అయిన చూస్తే 18, 46.15% మాట్లాడుకోవచ్చు. టాస్ ఓడిపోయి మ్యాచ్ గెలిచిన వాళ్ళు 21, 53.85% మాట్లాడుకోవచ్చు. హైయెస్ట్ టోటల్ ఈ గ్రౌండ్లో 243 పరుగులు 5 వికెట్లుగా పంజాబ్ కింగ్స్ పెరట్ అవుతుంది. లోయెస్ట్ టోటల్ 89 పరుగులకి జీటీ ఆల్అౌట్ అయింది. హైయెస్ట్ రన్ చేజ్ 204 పరుగులు 3 వికెట్లుగా జీటీ వర్సెస్ డీసీగా ఉంది. యావరేజ్ రన్స్ పర్ వికెట్ ఈ గ్రౌండ్లో చూస్తే 28.45గా ఉంది. యావరేజ్ రన్స్ పర్ ఓవర్ చూసుకుంటే 8.82 రన్స్గా ఉంది. యావరేజ్ స్కోర్ ఆఫ్ బ్యాటింగ్ ఫస్ట్ చూసుకుంటే 172.35గా ఉంది. అలాగే ఇక జీటీ మరియు ఎస్ఆర్హెచ్ల హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే
టోటల్ గా వీళ్ళిద్దరి మధ్య 5 మ్యాచ్లు అయితే జరిగాయి. జీటీ గెలిచిన 3 అయితే ఎస్ఆర్హెచ్ కేవలం 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. ప్రీవియస్ సీజన్ లో అంటే 2024లో వీళ్ళిద్దరి మధ్య 2 మ్యాచ్లు జరిగితే జీటీ 1 గెలిస్తే మరో మ్యాచ్ అయితే రద్దు అయిపోయింది. అంటే కొంతవరకు జీటీ డామినేషన్ అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్ గా ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ముందుగా జీటీ యొక్క ప్లేయింగ్ 11 డిస్కస్ చేద్దాం. 9 మ్యాచ్లు ఆడింది, 3 గెలిచింది. ఈ మ్యాచ్ గెలిస్తే టేబుల్లో టాప్ ప్లేస్ లో అయితే ఉంటుంది. ప్లే ఆఫ్స్ కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోతుంది. జీటీకి ప్రీవియస్ మ్యాచ్ ఒక నైట్ మేర్ లాంటిదని చెప్పుకోవచ్చు. అంటే ఒక కాలరాత్రి చూశారు. ఒక బిగ్ ఓటమితో ఈ మ్యాచ్ అయితే సిద్ధమైంది. ఆర్ఆర్ చేతిలో ఘోరాతి ఘోరంగా అయితే ఓడింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జీటీ 209 పరుగులు చేసింది. వెంటనే ఆర్ఆర్ కేవలం 16 ఓవర్ లోపే 212 పరుగులు చేసింది. అంటే అర్థం చేసుకోవచ్చు, లిటరల్లీ జీటీ బౌలర్స్ అందరూ తమ స్ట్రెంత్ ని కోల్పోయారు. బట్ ప్రీవియస్ మ్యాచ్ పక్కన పెడితే అన్ని జోనల్స్ లో జీటీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇది త్వరగా మర్చిపోయి వెల్కమ్ బ్యాక్ అయితే జీటీ ఇవ్వాలని ఆశిద్దాం. ఇక బౌలింగ్ యూనిట్ లో మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఈశాంత్ శర్మ నిన్న మ్యాచ్ పక్కన పెడితే చాలా ఎఫెక్టివ్ గా అనిపించారు. రబాడా గురించి ఎటువంటి అప్డేట్ లేదు, కానీ రబాడా వస్తే చాలా బాగుంది అనుకుంటున్నా. వీళ్ళ పేస్ యూనిట్ లో ఓవరాల్ గా వీళ్ళ పేస్ యూనిట్ వీళ్ళే నడపనున్నారు. ఇక కరీం జనత్ మూవ్ చాలా బిగ్ మిస్టేక్ అని చెప్పుకోవచ్చు. ఈ మార్పు జీటీకి చాలా లాస్ నే క్రియేట్ చేసింది. అలానే స్పిన్ యూనిట్ లో ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, వాషింగ్టన్ సుందర్లే నడపనున్నారు. నేనైతే ఒక చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కరీం జనత్ ప్లేస్ లో దుషాంత్ సెనక లేదంటే మరోసారి స్టీఫన్ రుద్రపాడిని ఆడితే బాగుండు అనుకుంటున్నా. ఓవరాల్ గా వీళ్ళ బ్యాటింగ్ లో అయితే మాత్రం ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు. జీటీ బ్యాటింగ్ అంటేనే తొలి డే నుండి అంటే సీజన్ స్టార్ట్ అయిన నుంచి టాప్ ఆర్డర్ ఇద్ద కీ రోల్. సాయి సుదర్శన్, శుభ్మాన్ గిల్, జోస్ బట్లర్ లిటరల్లీ చేత కొట్టేస్తున్నారు భయ్య. 80 to 90% మ్యాచెస్ వీళ్ళే కంప్లీట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ శుభ్మాన్ గిల్ ప్రీవియస్ మ్యాచ్ లో పెద్ద ఇన్నింగ్స్ ఆడాడు. సుదర్శన్ క్రీజ్ లో కనుక సెట్ అయితే హీరోలా మారిపోతారని చెప్పుకోవచ్చు. బట్లర్ ఐపీఎల్ అంటేనే పోనకాల్ లోడింగ్. ఇతను కూడా బ్యాట్ విధ్వంసమైన ఇన్నింగ్స్ అయితే ఆడుతున్నాడు. ఇక రాహుల్ త్రిపాఠియా, స్టీఫన్ రుదర్ఫర్డ్, అలాగే షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్లతో సాలిడ్ బ్యాటింగ్ లైన్ అప్ కనబడుతుంది. ఓవరాల్ గా వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ లో ఒక చేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేసాం, అదే జరగచ్చు. వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ పేపర్ మీద పరిశీలిస్తే సాయి సుదర్శన్, శుభ్మాన్ గిల్, జోస్ బట్లర్, స్టీఫన్ రుదర్ఫర్డ్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ త్రిపాఠియా, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. ఇంపాక్ట్ ప్లేయర్ గా దుష్యంత్ సెనక లేదంటే ఈశాంత్ శర్మని యూజ్ చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ రబాడా వస్తే రబాడా ప్లేయింగ్ లెవెన్ లోకి అయితే వస్తాడు. ఇక ఫైనల్ గా ఎస్ఆర్హెచ్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్ ఓడితే డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళినట్టే. ఎస్ఆర్హెచ్ 9 ఆడింది, 3 మాత్రమే గెలిచింది. రిమైనింగ్ 5కి గాను 5 గెలవాలి. బెస్ట్ నెట్ రన్ రేట్ అయితే మెయింటైన్ చేయాలి. రిమైనింగ్ టీమ్స్ నుండి ఫేవరబుల్ రిజల్ట్స్ కూడా రావాల్సి ఉందని చెప్పవచ్చు. ప్రీవియస్ మ్యాచ్ లో సిఎస్కే మీద ఒక విజయంతో ఎస్ఆర్హెచ్ అయితే వస్తుంది. డెఫినెట్లీ కొంచెం గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. అలానే 12 ఏళ్ళ తర్వాత సిఎస్కేని వాళ్ళ గ్రౌండ్ లో ఓడించింది. ఆల్మోస్ట్ బౌలింగ్ యూనిట్ అంతా మంచిగా వెల్గా ఫామ్ లోకి వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ హర్షల్ పటేల్ ఎక్సలెంట్ ఇన్ టచ్. వికెట్ల వేటలో బిజీ అయిపోయాడు. మాక్సిమం వికెట్స్ తీస్తూ ఎస్ఆర్హెచ్ ఫ్రంట్ మూవ్ అయితే ఉంచుతున్నాడు. అలానే పాట్ కమిన్స్ కూడా ఇంప్రెసివ్ గా అనిపించాడు. జయదేవ్ కట్టలతో బ్యాకప్ కూడా పేస్ యూనిట్ ఇంప్రెసివ్ గానే అనిపిస్తుంది. తర్వాత స్పిన్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే జీసన్ అన్సారీ, అలాగే అతను తోడైన కామిందు మెండిస్ ఇద్దరు కలిసి బౌలింగ్ యూనిట్ లో స్పిన్ యూనిట్ నడుపుతున్నారని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా బౌలింగ్ యూనిట్ లో ఎటువంటి చేంజెస్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఇక ఎస్ఆర్హెచ్ చాలా బ్యాక్ ఫుట్ లో ఉంది. మెయిన్లీ వాళ్ళ బ్యాటింగ్ యూనిట్ గురించి ఎవరు ఎప్పుడు ఆడతారో ఏం అర్థం కావట్లేదు, ఎప్పుడు ఎప్పుడవుతారో కూడా అర్థం కావట్లేదు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ పవర్ ప్లే దాకా వికెట్ ఇవ్వకుండా ఆడితేనే వీళ్ళు విధ్వంసం అనేది క్రియేట్ చేయగలరు. ఎందుకంటే గుజరాత్ అహ్మదాబాద్ పిచ్ అంటేనే బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో వీళ్ళిద్దరికైనా పవర్ ప్లే దాకా ఆడితే విధ్వంసకరమైన స్కోర్ అయితే చూడొచ్చు. ఇక అలాగే ఇషాన్ కిషన్ ఎందుకు వస్తాడో ఎందుకు అవుట్ అవుతాడో ఏం అర్థం కాదు. అట్టర్ ఫ్లాప్ అయితే అవుతున్నాడు. ఒక సెంచరీ తర్వాత ఇలాంటి పర్ఫార్మెన్స్ ఏ ప్లేయర్ నుండి మనం ఎక్స్పెక్ట్ చేయమని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ఎండ్రిచ్ క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి కొంతవరకు బాగానే అనిపిస్తున్నారు. అలాగే ఏం ఎక్స్పెక్టేషన్స్ లేని అంకిత్ వర్మ, కామిందు మెండిస్ బ్యాటింగ్ లో మాత్రం ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేస్తున్నారు. వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ లో పెద్దగా చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. ఓవరాల్ గా వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ పేపర్ పరిశీలిస్తే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, ఎండ్రిచ్ క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి, అంకిత్ వర్మ, కామిందు మెండిస్, పాట్ కమిన్స్, హర్షల్ పటేల్, మొహమ్మద్ షమి, జేసన్ అన్సారీ. ఇంపాక్ట్ ప్లేయర్ గా జయదేవ్ ఉనాద్కట్ ఆడే ఛాన్స్ ఉన్నాయి. ఓవరాల్ గా జీటీ బలంగా కనిపిస్తున్నా. నేనైతే మాత్రం ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనుకున్నా. ఎందుకంటే బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ పై ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేయగలరో మీ అందరికీ తెలిసిందే. బ్యాటింగ్ పిచ్ పై బౌలింగ్ చేసి వికెట్లు దిగల సత్తా హర్షల్ పటేల్ ఖచ్చితంగా ఉంది. డిసిప్లినరీ బౌలింగ్ చేయగల కమిన్స్ సత్తా కూడా ఉందని చెప్పుకోవచ్చు. వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ లో చేంజెస్ ఇలా ఉన్నా సరే ఎస్ఆర్హెచ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి నా ఒపీనియన్ ప్రకారం. మీ ఒపీనియన్ ప్రకారం ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.